హాయ్ అండి. నేను మీ లాస్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే కూర అయితే నెత్తళ్ళతో నండి కర్రీ. అదే ఎండు చేపలంటారు కదా అవి. ముందైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళైతే నెత్తళ్ళలో పోసుకోవాలండి. మొత్తం దాంట్లో ఇసుకుండిద్ది. మంచిగా క్లీన్ చేసుకోవాలి. తలలైతే ముందే తీసి పెట్టుకున్నానండి నేను. అదే గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేంపుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకైతే ఉల్లిగడ్డలైతే వేంపుకున్నానండి నేనైతే. ఇప్పుడు దాన్నైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. చూడండి, ఇట్లాంటి కర్రీలైతే మీరు కూడా ఇంట్లోనైతే ట్రై చేయండి. ఇవైతే ఉల్లిగడ్డలైతే వేగిపోయాయండి. దీంట్లోనైతే ఇప్పుడు నేను కొంచెం అల్లం, అట్లనే కొంచెం పసుపు వేసి కలిపానండి నేను. ఒక నిమిషం పాటు కలుపుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పైతే వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. చూడండి, మొత్తం ఉడికిపోయింది ఉల్లిగడ్డలు. ఇప్పుడైతే నేను దీంట్లోకి నెత్తళ్ళు వేసుకున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నానండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 2, 3 నిమిషాల తర్వాత ఈ మూతను తీసి కలుపుకొని ఇప్పుడు దీంట్లోనైతే 2 చెంచాల కారం పొడి అయితే వేసుకున్నాను. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నానండి నేను. కారం మాడకుండా మళ్ళీ ఒకసారి అయితే నేను కలుపుకొని దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి దాంట్లో ఉప్పు కూడా వేసుకున్నానండి. అదేంటి ముందే ఉప్పు వేసావు కదా మళ్ళీ వేస్తున్నావు అనేసి అయితే అనకండి. అదైతే నేను ఉల్లిపాయలు ఉడకడానికి వేసాను ఉప్పు. ఇదైతే టమాటా తొందరగా ఉడికిద్దండి ఉప్పు. మీరు ఏ కర్రీలకైనా ఇంతేనండి. ఇట్లా చేయండి. ఒకసారి టమాటా వేసినాక ఉప్పు వేయండి. చాలా తొందరగా ఉడికిపోతుందండి టమాటో. చూడండి, టమాటా అయితే ఉడికిపోయింది. చూడండి, నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తేనే తెలిసిపోతుందండి టమాటానైతే. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లోకైతే నేనైతే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటానండి నేనైతే. అదేంటి గ్లాస్ అని చెంబుతో పోస్తున్నావని అనుకుంటున్నారా? లేదండి, చెంబులోనైతే హాఫ్‌కి హాఫ్ ఉన్నాయండి వాటరు. నేనైతే ఒకసారి వాటర్ చూసుకున్నానండి. గ్రేవీ సరిపోయిద్దా సరిపోదా అనేసి. నాకైతే సరిపోదనేసి మళ్ళీ కొన్నైతే వాటర్ పోసుకున్నాను. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడకడానికొచ్చింది. ఇప్పుడు దీంట్లోనైతే కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఏంటంటే మనకి లైవ్ ఫిష్ ఉండిద్ది కదా, ఆ టేస్ట్ ఉండిద్దండి కరివేపాకు వేసుకుంటే. మళ్ళీ ఒక 10 నిమిషాలు పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. కర్రీ మాత్రం చపాతీకైనా, రైస్‌కైనా చాలా టేస్ట్ ఉండిద్దండి ఈ కర్రీ. చూడండి, కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేనైతే దీంట్లోకైతే మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకున్నానండి. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి కలుపుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి అయితే నేనైతే ఉప్పు రుచి చూస్తున్నాను. నాకైతే ఉప్పు సరిపోలేదండి. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే నేనైతే కూరలో ఉప్పు టేస్ట్ చూసానండి నేను. ఒకసారి అయితే మీరైతే ఈ కర్రీ అయితే ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. టమాటాలే కాకుండా ఉత్త ఆనియన్స్‌తో కూడా చేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి ఈ కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. టమాటా కాకుండా చింతపండుతో గూడా మనం గ్రేవీ పెట్టుకోవచ్చండి ఈ కర్రీ. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇంతేనండి. కర్రీ అయితే అయిపోయింది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఇంతేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.